గత గత సంవత్సర కాలంలో అమ్మాయి గర్భిణీగా అవును ఒక అమ్మాయినేమో అత్యాచారం చేసి అమ్మాయి గర్భం దాల్చి ఇప్పుడు చాలా విచారకరమైన పరిస్థితిలో ఉంది. హిందూపూర్ సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయిని చంపేశారు, రేప్ చేసి చంపేశారు. ప్రతి వారానికి ఒక ఘటన మన రాష్ట్రంలో రేప్ చేయటం, చంపేయటం, అందులో చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వెంటాడటం, వేటాడటం అనేది ఈ రకమైన సంస్కృతి పెరిగింది. దీనికి ఇప్పుడు డ్రగ్స్ కారణం, సంఘ వ్యతిరేకతలు పెరగటం, మద్యపానం. ఇప్పుడు మద్యం అంతకుముందు ఊళ్ళో 2 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు 6 బెల్ట్ షాపులు అవుతున్నాయి. బెల్ట్ షాపులు కూడా వేలం వేసి వాటాలు పంచుకుంటున్నారు, షేర్లు వెళ్ళిపోతా ఉన్నాయి. అందుకని మద్యపానం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు దీన్ని అరికట్టకపోతే మహిళలు మరలా సారా నిషేధం కోసం గతంలో జరిగిన లాంటి ఉద్యమాన్ని మరలా తిరిగి ప్రభుత్వం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దళితుల మీద, మహిళల మీద ఈరోజు దుర్మార్గమైన దాడులు. నేను తెనాల్లో 3 యువకుల్ని, వాళ్ళు రౌడీలు, ఏమి రౌడీలు అంటే కరుడు కట్టిన రౌడీలు అంట. వాళ్ళ మీద ఏమైనా రేపు కేసు ఉందా? రేపు చేశారని ప్రచారం చేస్తున్నారు. రేపు కేసు ఉందా? మర్డర్ కేసు ఉందా? అటెంప్ట్ మర్డర్ ఉందా? ఆ పోలీసు అసలు ఆ స్టేషన్ అతను కాదు, కానిస్టేబుల్. అతను ఇంతవరకు బయట పెట్టాల, అతని చేత మాట్లాడించాలా. అతను ఆ స్టేషన్ వాడు కాదు, ఆ పరిధిలోకి రాడు. మామూలు అడగటానికి పోయాడని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. మామూలు వాళ్ళు ఏమన్నారు, ఘర్షణ పడ్డారు, చొక్కా పట్టుకున్నారు, ఏదో జరిగింది. పోలీస్ ప్రిస్టేజ్కి పోయి వాళ్ళని కేసు పెట్టి చేసి వాళ్ళని అరికాళ్ళు పెట్టి బహిరంగ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటిది? అందులో అతనికి ఒక అతను ముస్లిం కలీముల్లా అతని మీద ఏ కేసులు లేవు. ఇప్పుడు వీళ్ళు రౌడీ షీటర్లు అంటున్న 3లో ఒకరి మీద అసలు ఏ కేసులు లేవు. వాళ్ళని అతను ఎందుకు కొట్టారు? కానీ కేవలం సమర్థించుకోవడానికి పోలీసులు చేసిన ఈ తప్పుడు దీన్ని చర్యని సమర్థించుకోవడానికి వాళ్ళ మీద అపవాదేస్తున్నారు. అంతకన్నా కరుడుగట్టిన నేరస్తులు ఇప్పుడు మీరు చెప్పారు, వాళ్ళు రేప్ చేసిన వాళ్ళ మీద, అనంతపురంలో వాళ్ళ మీద ఏ చర్య లేదు. అందుకే పలుకుబడగలిగిన వాళ్ళు అధికార పార్టీకి దగ్గరగా ఉంటేనేమో వాళ్ళని లిబరల్గా వదిలేసి, ఏ అండా లేనటువంటి అమాయకులను మాత్రం మేము అరికాళ్ళు పగలగొట్టి నడివీధుల్లో ఊరేగిస్తామనంటే మాత్రం అది ప్రజాస్వామ్యం అనిపించదు. వాళ్ళు తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, జైలుకు పోయారు, వాళ్ళు ఆల్రెడీ బెయిల్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన విజయమాల్య అంటున్నాడు, నేను దొంగన కాదు కానీ ఎగ్గొట్టి పోయాను అన్నాడు. ఆ విజయమాల్యను తీసుకొచ్చి అటు శిక్షించి అరికాళ్ళు పగలగొట్టమని చూద్దాం. విజయమాల్య కాదు, మన రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మీద ఎన్ని తప్పుడు కేసులు లేవు. కాకపోతే వీళ్ళందరినీ అసలు వాళ్ళని వదిలేసి, నేరస్తులను వదిలేసి చిన్న పిల్లలను పట్టుకొని కరుడుగట్టిన నేరస్తులని ఈ రకమైన ఎంపీలు మంత్రులు ఉన్నారు. ఈ ఎంపీలు మంత్రులు ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు, 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. పెద్ద మనుషులాగా చలామణి అవుతున్నారు. ఎవరి మీద చర్యలు ఉండవు, ఎవరిని పోలీసులు అదుపు చేయలేరు, కొట్టరు. అమాయకులు మాత్రం చేస్తుంటారు. అందుకని దళితుల మీద, మహిళల మీద జరిగే అత్యాచారాలను ఇప్పుడు రక్ష అని తెచ్చాము అని అంటున్నారు. ఇంతకుముందు దిశ అని పెట్టింది పాత ప్రభుత్వం, పేరు మార్చారు. దిశ పోయింది, రక్ష అయినా దీక్ష అయినా చేయలేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకుని ఇన్ని రోజుల పాటు ఏమనాలి? ఇప్పుడు హిందూపూర్ మన సత్యసాయి జిల్లాలో 15 రోజుల నుంచి పట్టుకోలేకపోతున్నారు వాళ్ళని, రేప్ చేసినటువంటి వాళ్ళని, చంపేసినటువంటి వాళ్ళని. అందుకని నేరస్తుల్ని పట్టుకొని శిక్షిస్తామని మాటలు కాదు, ఆచరణలో చూపెట్టాలి. దళితులకి, మహిళలకి ఈరోజు అత్యాచారాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఒక రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ఎవరినే మాటలు లేదా చట్టాలతో అయ్యే పని కాదు. పొలిటికల్ విల్ పవర్ ప్రభుత్వం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది.